ధ్రువ ధ్రువ, నీకొక గుడ్ న్యూస్. నీకు డోనర్ దొరికారు. నిజమా అమ్మా? అవును ధ్రువ, నీకు అదే నీకు నూర్ లివర్ మ్యాచ్ అయింది. అవునరా, నూర్ కూడా టెస్ట్ ఇచ్చింది. తనకి మ్యాచ్ అయింది అని చెప్పగానే లివర్ ఇవ్వడానికి ఒప్పుకుంది. వీలైనంత త్వరగా ఆపరేషన్ పెట్టుకుందాం. ఇంకో వారం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, సరేనా? అమ్మా ఆగు ధ్రువ, హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేశాను. ఈ విషయం వింటే నీకు కాస్త ఊరటగా అనిపిస్తుందని. అదృష్టం బావుండి నూరిక్కడ లేదు. ఉంటే హాస్పిటల్ నుంచి నేరుగా ఈ గదిలోకి రానిచ్చేదే కాదు. అమ్మా, నువ్వు నూర్కి భయపడుతున్నావా? భయమా? భయమేం లేదు. నాకెందుకు భయం? మేడం జీ, మళ్ళీ వచ్చేసిందిరా నాయనా. మేడం జీ, హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు ఆప్ ఏసీ చీరలోనే ఉన్నారు కదా? అవును. విషయం చెప్దాం, కొద్దిగా రిలాక్స్ అవుతాడు అని వచ్చాను. క్యా మేడం జీ, ఆప్కో సర్ కి హాలాత్ తెలుసు కదా, ఫిర్ భీ. ఇదిగో వెళ్ళిపోతున్నాను, కాళ్ళు కడుక్కునే వచ్చాను. ఇప్పుడే కదా చేతులు కడుక్కుని వచ్చావు నూర్. శానిటైజర్ రాసుకుంటే అచ్చా హై నా సాహెబ్, మళ్ళీ మీకు ఇన్ఫెక్షన్ హోగాయాతో. నూర్, ఇది నీకు కొంచెం ఓవర్గా అనిపించట్లేదు? నహీ సాహెబ్, ఆప్కి విషయంలో కాదు. నూర్, నాకు లివర్ నువ్వే ఇస్తున్నావంట కదా, చాలా థ్యాంక్స్ నూర్. ఇస్కే లియే మీ పైసా తీసుకుంటున్నాను సాహెబ్, ఆప్కో ముందే చెప్పాను. ఒక్కదానివే కాదు నూర్, నా లైఫ్లో నువ్వు చేసింది డ్యూటీ కంటే ఎక్కువ. ఆ డిప్రెషన్ టైంలో ఒక ఫ్రెండ్ లాగా నిలబడ్డావు. సాహెబ్, ఆప్సే ఫ్రెండ్షిప్ మేరే లియే బహుత్ స్పెషల్. నేను నర్సు అయినా ఆప్ ముజే ఎప్పుడూ నన్ను చూడలేదు అలా. మీరు ఆరోగ్యంగా తిరిగొస్తే ముజే ఔర్ క్యా చాహియే సాహెబ్. ఎప్పుడు ఇలాగే ఉండు నూర్, ఉన్నదానిలో సంతృప్తిగా నీ చుట్టూ ఒక వైబ్ ఉంటుంది. అది చాలా పాజిటివ్. నువ్వు పక్కనుంటే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదిగా అనిపిస్తుంది. నిజంగా నీ భర్త దురదృష్టవంతుడు నూర్. మోసపోయి ఇద్దరం ఒకే పరిస్థితిలో ఉన్నాం. కానీ నేను కుంగిపోయాను, నువ్వు ధైర్యం కూడగట్టుకుని ఆనందాన్ని వెతుక్కుంటున్నావు. నువ్వు చాలా స్ట్రాంగ్ నూర్. తర్వాత నేను నీకు గుర్తుండకపోవచ్చు నూర్, కానీ నువ్వు మాత్రం నాకెప్పటికీ గుర్తుండిపోతావు. ఇక మీదట నాకు ఏ సమస్య వచ్చినా నూర్ ఈ పరిస్థితుల్లో ఉంటే ఏం చేసేది అని ఆలోచిస్తాను. నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఒక్క కాల్ చేయి నూర్, నేను రెక్కలు కట్టుకుని నీ దగ్గరకు వస్తాను. ఇది నా ప్రామిస్, ఇది నా ప్రామిస్, ఇది నా ప్రామిస్.